మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కోట్ల విలువైన స్థలంపై రియల్టర్ల కన్ను పడింది. క్రిస్టియన్ పల్లిలోని ఎంవీఎస్ కాలేజ్కి ఆనుకొని ఉన్న దొంగలకుంట కబ్జాకు స్కెచ్ వేస్తున్నారు. రాజకీయ అండదండలే పెట్టుబడిగా వందల కోట్ల రియల్ వ్యాపారం మొదలుపెట్టడం వివాదాస్పదమవుతోంది. సహజ వనరులు, ప్రకృతి సంపద పరిరక్షణ కోసం చెరువులు, నాలాలు కబ్జా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కబ్జాలు ఆగడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అధికారుల అనుమతులతో కుంటలు, నాలాలను కబ్జా చేసి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ దందాకు మొదట్లోనే అడ్డుకట్ట పడకపోవడంతో జనం నష్టపోతున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో స్థలాలకు డిమాండ్ పెరగడంతో కుంటలపై రియల్టర్ల కన్ను పడింది. అందులో ఒకటి దొంగలకుంట. ఇక్కడ ఎంవీఎస్ కళాశాలకు అనుకొని ఉన్న కోట్ల విలువైన స్థలం కబ్జాపై ఫోకస్ పెట్టారు రియల్టర్. దొంగకుంటలో స్థలాన్ని రాత్రికి రాత్రే చదును చేసి కట్టను తొలగించారు. గతంలో అనేక మార్లు ఈ భూమిపై కబ్జాదారులు కన్ను పడింది. ఇది చాలా ఏళ్లుగా వివాదాస్పదంగా ఉంది. తమకు వారసత్వంగా వచ్చిన భూమి అని కొందరంటుంటే దొంగలకుంట చుట్టూ కుంట ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కుంటను మాయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థలం వివాదాస్పదం ఉండటం రియల్టర్లకు అవకాశంగా మారింది. ఎకరా 5 కోట్ల పైమాటే. 10 ఎకరాల స్థలంలో పొలిటికల్ బలమే పెట్టుబడిగా 100 కోట్ల స్థిరాస్తి వ్యాపారం చేయొచ్చన్నది పాలమూరు లీడర్ల అంచనా. భారీ యంత్రాలతో చదును చేసి రియల్ వ్యాపారానికి సిద్ధం చేశారు. ఇప్పటికే కుంట చుట్టూ భూమి కబ్జాకు గురైంది. ఇప్పుడు మిగతా భూమికి ఎసరు పెట్టారు. మాది అర్ధరాత్రి తెల్లారు 12 గంటల రాత్రి వచ్చేసి వాళ్ళు కూలగొట్టడానికి తయారైతే మాదే ముసలిలో మురుకులాడుకుంటూ వచ్చి మేము కలెక్టర్కి చెప్పినాము, అదేమో టైమర్ ఆఫీసర్కి చెప్పినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరు పట్టించుకుంటలేరు మా గోస. ఇంకెవరికి చెప్పుకోవాలి? మేము ఏం చేయాలి? మేము 30 ఎకరాల్లో కట్ట, బాయి అన్ని దీంట్లోనే ఉండవి. ఇక మా గోస ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలనా? పెద్దది ఇటాచి 200 ఇటాచి జేసీబీలు 10 మంది ల్యాండ్ మాఫియా అంతా వచ్చినారు. వచ్చి రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. మాకెరికై మేము ఉరుకొచ్చేటళ్ళకు కొంచెం ఆపినాం, బ్రేకప్ చేసినాం. బ్రేకప్ చేసేటళ్ళకు ఎస్ఐ వచ్చినాడు, వాళ్ళు వచ్చినారు, ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చినారు. వచ్చి మమ్మల్ని కదలనీయకుండా నిలబెట్టి వర్క్ అంతా చేసినారు. అది కూలగొట్టింది ల్యాండ్ మాఫియా సార్. మళ్ళీ రాజకీయ నాయకులు ఎవరున్నారు దీని వెనుక? దొంగలకుంట స్థలంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. వారసత్వపు పట్టాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అంటుంటే ఈ భూముల్లో నీరు ఆగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. వివాదాస్పదంగా ఉండటం వల్ల ఇంతకాలం అడుగు ముందుకు పడలేదు. రంగంలోకి దిగిన రియల్టర్లు తమ పని చకచకా కానిచ్చేస్తున్నారు. పట్టా భూమి అని కొందరంటుంటే వివాదం తేలలేదని ఇంకొందరంటున్నారు. ఈ స్థలంలో నీళ్లు ఆగుతున్నాయి. ఇదే అంశం కీలకంగా మారింది. నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎక్కడి వరకు ఆగుతున్నాయి అన్నది ఇరిగేషన్ అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. దొంగలకుంట వ్యవహారం ఏ ప్రభుత్వ శాఖ పరిధిలో లేకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకున్నారు పొలిటికల్ లీడర్లు. వీళ్ళు మాకు తెలియకుండానే ఇది కట్టగులో పెట్టిండ్రు. ఇది మాది మాకు కావాలి. ఎవడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడా, చిన్నోడు ఉన్నాడా, ఎవడున్నాడో తెలియదు. మాకేం మాట్లాడని పోలీసు వాళ్ళు. మాత్పలం ఇది కట్టినంతా మాదే. పాటలు కలిసి వీళ్ళు కలిసి అందరు కలిసి కూలగొట్టిస్తున్నారు. పట్టా భూమిని రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్లు చేసి అమ్మేస్తారు. తర్వాత వరద వస్తే ప్లాట్లు కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అప్పుడు ఈ రియల్టర్లు కనపడరు. అంతా జరిగిన తర్వాత అప్పుడు నష్టపోయేది అమాయక జనమే. ఇప్పటికైనా అధికారులు స్పందించి దొంగలకుంట వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం.